సారీ ఫర్ ద లేట్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ 10 సబ్స్క్రైబర్స్ గైస్. నేను ఈరోజు చూసుకున్నాను. ఈరోజు అయితే మన సిఎస్ ర్యాంక్ ఓపీ బూయ్ అయితే కొట్టబోతున్నాం గైస్. అది కూడా మనం ఒక క్లాస్ అదే న్యూ స్కోప్ యూజ్ చేస్తున్నాం కదా. ఈరోజు అయితే క్లాసిక్ స్కోప్తో అయితే ఆడబోతున్నాం. ఓన్లీ క్లాసిక్ స్కోప్. దీంతో అయితే ఎలా బూయా కొడదామో చూద్దాం. ఓకే, G18 అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఇది గేట్లు అమ్మా అప్సరసా గేట్లు అమ్మా. సో గైస్ క్లాసిక్లో అయితే పెట్టేస్తున్నా. ఎస్, ఈ స్కోప్తో మొత్తం గేమ్ అంతా ఆడతాను గైస్. గేమ్ అంతా మధ్యలో లేకపోతే నేను ఛాలెంజ్ ఓడిపోయినట్టే. సో ఒకడు హెడ్ ఇద్దాం గైస్. ఎస్ 57 పడింది అడిగి. 57 ఎస్ హెడ్ పడింది గైస్ అడిగి. ఫస్ట్ ఎవడు నన్నే కొడతారని వద్దులేదు గైస్. మరి ఇది అసలు యూట్యూబ్ బ్రాండ్ అయితే ఓకే. ఒక నాకు మంది అయితే వచ్చింది లేదంటే గైస్. ఓకే, మంది అయితే హెడ్ షాట్ పడిపోయింది మనకి. నెక్స్ట్ ఫార్మ్లెస్. ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఓకే, పీక్ ఇచ్చాడా? ఓకే అండ్ మాకు ఏదంత ఇద్దాం. P90 తీసుకోవడం గైస్. ఓన్లీ ఓకే. నాకు ఒకసారి వెంద ఏంటంటే ఈ స్కోప్తో అయితే డ్యామేజ్ ఎక్కువ పడుతుంది అన్నారు. సో ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది డ్యామేజ్ అయితే, ఇదైతే ఫస్ట్ రౌండ్లో బాగానే పనిచేసింది ఈ స్కోప్తో G18. సో ఈ P90 ఈ స్కోప్తో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. డ్యామేజ్ ఎలా పడుతుంది చూద్దాం ఒకసారి. ఓకే P90 ఎస్ ఓకే ఎస్ గైస్. ఓకే, ఒక్కడైతే నాగ్ అయిపోయాడు మన టీంలో. సో గైస్ నేను అయితే అడ్వాన్స్ సర్వర్ కోసం చూస్తున్నాను, కానీ అదే నాకు డౌన్లోడ్ అవ్వట్లే. అది ఏంటంటే ఎస్ అమ్మా. గైస్ ఈ స్కోప్ చాలా తక్కువ బుల్లెట్స్లోనే అయితే పడిపోతుంది అసలు. ఎనిమిది నాగ్ అయిపోతున్నాడు. ఓకే మన అయితే సక్సెస్ఫుల్గా 3 రౌండ్స్ అయితే చేసాం, 2 రౌండ్స్ అయితే చేసాం అలవాట్ల పొరపాటు. సో ఓకే, 2 గ్లోవాలు ప్యారవల్ కూడా ముఖ్యం గైస్. ఎందుకంటే మనకి వాడు లాంగ్ స్కోప్ అయితే మనం కొట్టలేము కదా. వాడు ఏది వుడ్ ప్యాకెట్ కానీ AWM తీసి కానీ కొడితే మనం P90తో అలా చేయలేము. ఎందుకంటే ఇది ఒక షార్ట్ రేంజ్ కానీ అనుకోవచ్చు. అంటే SMG మనకి షార్ట్ రేంజ్ వస్తుంది కదా, SMG ఏమో అంటే. అండ్ SMG అంటే SG ఏమో వచ్చేసి మనకి షార్ట్ రేంజ్ కదా, అందుకే మనం చూడలేము. సో అందుకే నేను ఒక పారాఫిల్ తీసుకున్నాను. నాకు ఒకసారి నోట్ తిరగదు అంతే. ఓకే, చూసుకోవాలి. అండ్ మన నేమ్ అయితే మారింది. ఒకసారి చూసారు కదా, సుబోధ్ వైట్ అని వచ్చింది. నేనే మారా అంటే నేను మా బ్రదర్ ఇదే తీసుకున్నాను. ఓకే గైస్, నాకు చేస్తారు. అదే డైనమిక్ డ్యూ తీసుకుంటే మాది లెవెల్ 4కి వచ్చి మాకైతే నేమ్ కార్డ్ వస్తే మా బ్రదర్ వచ్చేసి చేంజ్ చేస్తాడు నా నేమ్. నాకు తెలియకుండా అంటే నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను అనమాట. మా బ్రదర్ వచ్చేసి ఇక్కడ ఊరికి వచ్చాడు. ఓకే, ఇదంతా నాకు ఎందుకు ఫస్ట్ అయితే హెల్త్ అంటారే, ప్లీజ్ హెల్త్ రారే పర్లేదు. ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్లేదు. అయ్యా మరి అసలు ఇదేదో నాకు పొద్దున్న ఎవరి ముఖం చూసాను నేను. ఓకే గైస్, ఏదైనా తెద్దామంటే అమ్మ పెడతామని తెస్తే వెంటనే చచ్చిపోతామేమో కదా, అల్లు వెళ్ళేసుకోవాలి. ఓకే, అప్పుడప్పుడు 5 పెడుతున్నాడు ఏంటి బ్లూ వాళ్ళు. ఓకే, మనకి ఎంతైతే మనకి ఎందుకు ఎస్ లెవెల్ 3 వెస్ట్, లెవెల్ 3 హెల్మెట్. ఇంకా ఎవడో డబుల్ AWM తీసాడు. ఓకే, నేను అసలు AWMతో వాడిన చేస్తున్నాను. చచ్చిపోతే AWM ఎప్పుడు తీస్తే. ఓకే, నాకు డౌట్, ఈ స్కోప్ అదే ఈ క్లాసిక్ స్కోప్ ఆన్ చేస్తుంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఇది ఉంది కదా స్కోప్ బటన్, అది దొరికితే నార్మల్ న్యూ స్కోపే వస్తుంది గైస్. అది దీని గురించి ఒకసారి ఆలోచించాలి. అండ్ UMP స్కిన్ కోసం ట్రై చేస్తున్నాను గైస్. స్కిన్ అన్నానేంటి, ఇది గ్లోరీ టేక్. దానికోసం అయితే UMPలో చాలా ప్రాక్టీస్ చేస్తున్నా, ఎలా కొట్టాలి ఎనిమిస్ అని. ఓకే ఈ మ్యాచ్ నేను అలా వాళ్ళకి గెలిపించాలి. గెలిపించకపోతే
అలాగే ఇలా కాదు. ఓకే ఊరే నేను అక్కడనే ఉన్నానేంటి. ఓకే వాడైతే పైన ఉన్నాడు, వాడెవడో పైన. ఓకే ఫిషింగ్ మూవ్ అయితే వదలండి. ఈ MP53 రా అమ్మా MP53 చచ్చిపోను అయిపోయిందండి గైస్. బూయ్యా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 10 సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ